శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధ్యానం వందే శంభౌమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంగమన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ముందుగా విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రధానంగా ఈ విశ్వావసు నామ సంవత్సరం నుండి ఏప్రిల్ మాసం నుండి అద్భుతమైన రాశులు ఎవరవయ్యా అంటే వృషభ రాశి, మిథున రాశి వాళ్ళకి మాత్రమే చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే మిగతా రాశులకు ఉండవా అంటే కొన్ని రాశుల వాళ్ళకి మధ్యమ ఫలితం, కొన్ని రాశుల వాళ్ళకి అటు ఇటుగా ఉండబోతుంది. బాగా ఉన్న రాశులు ఏంటయ్యా అంటే వృషభ రాశి, మిథున రాశి. రెండోది మిథున రాశి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రధానంగా ఈ ఏప్రిల్ మాసంలో ఈ మిథున రాశి వాళ్ళకి రవిగ్రహం ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల అన్నదమ్ముల నుంచి కొంత అనుకూలత, అన్నదమ్ములతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిక్కుముడులు కానీ, ఆస్తుల పంపకాల విషయంలో కానీ, కొన్ని తగాదాల విషయంలో కానీ ఇక్కడి నుంచి అనుకూలంగా ఉండబోతుంది. ఈ మాసంలో మరి అన్నదమ్ముల పొత్తులలో ఎటువంటి ఆస్తుల పంపకాలున్నా ఈ మాసంలో కూర్చొని మాట్లాడుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో కాని పనులు మొత్తం కూడా ఈ కాలంలో మొత్తం అనుకూలంగా కనపడుతుంది. అంటే ఆస్తుల పంపకాలు కానీ ఈ మాసం కనుక ప్రయత్నాలు చేసినట్లయితే అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి చిక్కుముడులు మొత్తం కూడా విడిపోయి కొలిక్కి రావడానికి ఈ మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. ఇది మర్చిపోకుండా ఇటువంటి ఇబ్బందుల్లో ఎవరన్నా ఉన్నట్లయితే ఈ విషయాల్లో ప్రయత్నం చేసినట్లయితే అన్ని ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రతి ప్రయత్నం కూడా మీకు లాభదాయకంగా ఉండబోతుంది. ఆస్తుల విషయంలో కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రధానంగా ఈ మాసంలో ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. అట్లాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి షష్టాధిపతి అయినటువంటి కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏ ప్రయత్నం చేసినా మిథున రాశి వాళ్ళకి శత్రువర్గం అనేది వెనకాలే ఉంటూ ఉంటుంది. గడిచిపోయిన 6 మాసాల నుండి కొన్నాళ్ల పాటు కుజస్తంభన జరగడం, కుజుడు నీచలో ఉండటం వల్ల శత్రువర్గంతో కొన్ని రకాల ఇబ్బందులు పడటం, చేసే వృత్తిలో కూడా మరి నమ్మక ద్రోహాలు జరగడం కానీ, నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ మిథున రాశి వాళ్ళు. అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మాసంలో తొలగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే రవిగ్రహం ఉచ్చస్థితిలో ఉండటం, తర్వాత గురుడు వ్యయంలో పడటం, తర్వాత శుక్రగ్రహం కూడా లాభస్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. అట్లాగే ఈ మిథున రాశి వాళ్ళకి చతుర్థంలో కేతువు, దశమంలో రాహువు. ఈ చతుర్థ కేతువు వల్ల కొంత చదువు పరంగా విద్యార్థులకి అనుకూలమైన సమయం. అంటే ఏదైనా కోర్సు విషయంలో కానీ గట్టి ప్రయత్నం చేసి గట్టిగా పట్టుపట్టి చదివినట్లయితే ఖచ్చితంగా ర్యాంకులు సాధిస్తారు. మరి ఎప్పటి నుంచో పోటీ పరీక్షల్లో 1-2 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి పెద్ద పెద్ద పరీక్షల్లో ఇబ్బందులు పడ్డవాళ్ళు 1-2 మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు గడిచిపోయిన కాలంగా మిథున రాశి వాళ్ళు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ అనేది రీచ్ అవుతారు. అందులో సందేహం లేదు. కాకపోతే దైవ భక్తి ప్రధానంగా పెంచుకోవాలి. గణపతిని నామస్మరణ చేయడం ప్రతినిత్యం కూడా ఈ నెల రోజులు కూడా గణపతి ధ్యానం చేసి చదువు ప్రయత్నాలు చేసినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. అందులో సందేహం లేదు. తర్వాత మిథున రాశి వాళ్ళకి ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో ఆ సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అట్లాగే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ మాసంలో ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మరి సంతాన ప్రయత్నాలు కూడా ఈ మాసంలో మరి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసంలో మంచి శుభవార్తలు వింటారు. ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. సంతాన విషయంలో పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి రావడానికి
శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉండబోతుంది. అట్లాగే లాభదాయకమైన పనులు కానీ, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కానీ ఈ మాసం చాలా అనుకూలంగా కనపడుతుంది. తర్వాత సినీ రంగ ప్రముఖులకు కానీ, రాజకీయ రంగ ప్రముఖులకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ వారులకు వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మిథున రాశి వాళ్ళకి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలన్నా, సినీ రంగంలో కానీ, ఈ యొక్క మీడియా రంగంలో కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా, ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎప్పటి నుంచో కొంతకాలం కష్టపడుతూ ఇంకా జీవితంలో ఉచ్చస్థితికి రావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, అడుక్షణం కూడా ఏదో ఒకటి నేర్చుకునేటువంటి లక్షణం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా గత కాలంగా అనుకూలంగా లేదు. ఈ మాసంలో ఖచ్చితంగా మీరు ఉచ్చస్థితికి రావడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, గత కొంతకాలం నుంచి చేస్తూ ఉన్నారో, ఈ మాసంలో చేయబోయే ప్రయత్నాలు మీరు ఉచ్చస్థితికి రావడానికి ఈ మాసంలో మంచి మంచి స్టెప్స్ పడతాయి. మంచి మంచి బీజాలు పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ స్టెప్ ఏదైతే తీసుకోబోతున్నారో రాబోయే 10 సంవత్సరాల కాలం పాటు ఈ మిథున రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సర సందర్భంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి. ఎంతైంది? 5 minutes. తరువాత ఈ మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, తండ్రికి కొంత అనారోగ్యం రావడం కానీ, తండ్రి తరఫు నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే మరి పితృస్థానమైనటువంటి శనిగ్రహం మరి రవితో కలిసి ఉన్నాడు. రవి శని ఇద్దరు కూడా తండ్రి కొడుకులైనా సరే వాళ్ళిద్దరికీ కూడా బద్ధ శత్రువుతో ఉంటుందిట. అంటే ఈయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఆయనకు పడకపోవడం వల్ల తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు, మరి తండ్రితో కొన్ని విభేదాలు రావడం కనపడుతూ ఉంది. కాబట్టి ఈ మాసంలో ఈ నెల రోజుల పాటు తండ్రి తాలూకు విషయాల్లో కానీ, తండ్రి తాలూకు వ్యవహారాల్లో కానీ, తండ్రి తరఫున ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రధానంగా కొంత జాగ్రత్త అవసరం. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఖర్చు పెట్టే విషయంలో మరి భాగ్యాధిపతి అయినటువంటి శని మరి దశమంలో రవితో కలవడం వల్ల ఖర్చు విషయంలో కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం వల్ల, కొంత జాగ్రత్తగా పడడం వల్ల కొంత డబ్బు సేవ్ చేయగలుగుతారు. మరి ఒక్క మాసం ఆగి మే మాసం నుంచి ఖర్చుల విషయంలో మీరు ఏ రకమైన ప్రయత్నాలు చేసినా కూడా మొత్తం అనుకూలంగా ఉంది. ధనం మాత్రం ఖచ్చితంగా సమకూరుతుంది. మీరు అనుకున్న దానికన్నా కూడా ధనం మీకు చేతికి అందుతుంది, అందులో సందేహం లేదు. అట్లాగే కొంత మాట్లాడే విషయంలో మరి ముఖ్యమైన వ్యవహారాల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే వాక్స్థానంలో కుజుడు నీచబడడం వల్ల మాట్లాడే మాటలోనే జాగ్రత్తగా ఉండాలి. మాటల చేత దేవతలు మన్నన పొందుతారట. కాబట్టి మాటతోనే ఏదైనా ఉంటుంది. కాబట్టి మాట్లాడే విషయంలో, వ్యవహార విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఈ మిథున రాశి వాళ్ళకి. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ చెడు ఫలితాలు తొలగిపోయి నామ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. సుబ్రహ్మణ్య స్తవం కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, మరి సుబ్రహ్మణ్య ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ ఆరాధన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం, అనుకూలమైన వర్ణం ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో విశ్వావసునామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం. మరి ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి. జన్మజాతకంలో గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ బేరుజు ఎట్లా వేస్తామయ్యా అంటే జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి. మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరాన్ని ప్రార్థిస్తూ సెలవు.